మనోజ్ అన్న, లవ్ యూ అన్న. అంటే నీ గురించి నేను కొన్ని మాటలు కొంచెం ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయావు సినిమాతో. గజపతి వర్మ ఎలా ఉంటాడు అన్నది మే 30 తారీఖు థియేటర్లో చూస్తారు. ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు, ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో మే 30 తారీఖు ఆన్ స్క్రీన్లో అందరికీ తెలుస్తుంది. ఎవరికైతే బాగా తెలియలో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు మనోజ్ గారిని డైరెక్టర్లు చాలా తక్కువ వరకు వాడుకున్నారని నా ఒక నమ్మకం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఎవరు గ్యాప్ ఇవ్వద్దన్నా. అలాగే రోహిత్ గారు, సార్ మీరు కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయండి. మా సాయి గారు గ్యాప్ ఇచ్చినా కానీ వరుసగా 4 సినిమాలు పెట్టేసి మొత్తాన్ని ఫిల్ చేస్తారు. బ్రో నువ్వు సంవత్సరం 3 సినిమాలు చేయాలి బ్రో, ఇండస్ట్రీలో ఫుల్గా ఉండాలి. ఈ సినిమా తర్వాత మనోజ్ గారు నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరని నేను గర్వంగా చెప్తున్నాను. చాలామంది డైరెక్టర్లు కనుక అరే మనం ఇంతకాలం మన మంచు మనోజ్ని మర్చిపోయాంరా, ఇంత మంచి యాక్టర్ మనం మర్చిపోయాం అని డెఫినెట్గా అందరికి గుర్తు వస్తుంది. నెక్స్ట్ మంచి క్యారెక్టర్ రాస్తారు. లవ్ యూ అన్న, మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు నేను మర్చిపోలేను అసలుకి. అంటే ముగ్గురు ఎంత సపోర్ట్ చేశారండి నాకు అసలుకి. నేను ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే కొంచెం భయపడ్డా ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ముగ్గురు అల్లరితో నేను కొంచెం అలా భయపడ్డాను తప్ప అసలు ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు చాలా ప్రశాంతంగా సపోర్ట్ చేసిన సాయి బ్రోకి, రోహిత్ గారికి, మనోజ్ అన్నకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న.